వంకాయ రోటి పచ్చడి, చికెన్ ఫ్రై రెండిటి కాంబినేషన్ సూపర్ టేస్ట్. వంకాయలు చికెన్, ఈ వంకాయలు మనం ఇప్పుడు కట్ చేసుకొని చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని ఇవి చికెన్ మనం మంచిగా ఒక గిన్నెలో వేసి అవి వేపుకుని అంతలో ఇది ఉడకబెట్టుకోవాలి. ఇటు ఉడకబెడుతుంది ఏం లేదు, ఉత్తగానే సిమ్లో పెట్టి ఉడికిచ్చుడు కొంచెం సాల్ట్ వేసి. ఇప్పుడు గిన్నె వేడైంది, ఇవన్నీ వక్కలు వేసుకున్నాక ఆయిల్ పోతా. వంకాయ వక్కలు, పచ్చిమిర్చి, టమాటా. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం. ఇలా ఆయిల్ కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఉప్పు, దీంట్లో కూడా కొద్దిగా అంత ఉప్పు చికెన్లో. మూత పెట్టుకోవాలి, అటు కూడా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకాలి అదిగా. ఇది కర్రీ కంటే కూడా ఇదొక టేస్ట్ ఎంత బాగుంటుంది అంటే మళ్ళీ దీన్ని పోపు చేసుకోవాలి ఉడికినాక. ఆ చికెన్ కూడా ఉడికినాక చికెన్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై, ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా అంతా కడిగి పెట్టిన చింతపండు, ఇలా కొద్దిగా అంతా జీలకర్ర. ఇది మనం ఇట్లా నూరేటప్పుడు మంచిగా అవుతుంది, టేస్ట్ మస్తు ఉంటుంది అట్లా ఎత్తే. మంచిగా ఉడికింది, ఇలా కొద్దిగా అంత ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై కావాలి ఇక ఆయిల్ వేసినాక. ఇది కూడా మంచిగా దగ్గర పడుతుంది. ఎంతో టేస్ట్ అయిన వంకాయ పచ్చడి. మా అమ్ములకి అయితే పచ్చళ్ళు ఏదైనా నేర్తనైతే మంచిగా తింటుంది. అప్పుడు రోటి పచ్చడి కాదు, ఏదైనా తింటుంది. అలా ఏమన్నా నీసు అయిపోయింది అనుకో అసలు తినను కూడా తినది. నీసు కోసం అయితే గింత నీసు ముచ్చుది. మీ ఇళ్ళల్లో కూడా గట్లనే ఉన్నారా మీ అమ్ముల వాళ్ళు? మా అమ్ములు అయితే అట్లనే ఉన్నది, నీసు ముచ్చుది. ఎంత సూపర్ టేస్ట్ ఉంటుంది అంటే ఈ పచ్చడి మామూలు అయితే ఇలా గిన్నె లేపేస్తుంది. ఇది అయిపోయింది, బంద్ చేసిన గ్యాస్. ఇది కూడా అయింది, ఇది కూడా బంద్ చేస్తాను. ఇప్పుడు రోట్లో నూరుకుంటాయి. ఇది మిక్సీలో పట్టద్దు, మిక్సీలో పడితే అంత మెత్తగా అయిపోతుంది. రోట్లో నూరుకోవాలి, నూరుతా రోట్లే. ఇది మంచిగా మీకు రోట్లో దంచిన ఎల్లిగడ్డ జీలకర్ర ఇట్లా వేసి ఇక ఈ చికెన్ ఇట్లా పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి. మనం మంచిగా గోలినవి ఇవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అంటు పెట్టుకొని నూనె ఇప్పుడు అలా వేసిన కొంచెం కాబట్టి కొద్దిగా అంత చాలు. కొన్ని ఎండుమిరపకాయలు, నూనె వేడైంది. ఎండుమిరపకాయలు ఒక 4, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొద్దిగా పసుపు, పోపు, కరివేపాకు, మనం నూరు పెట్టుకున్న వంకాయ పచ్చడి. ఇప్పుడు ఇవి మన చికెన్ ముక్కలు మంచిగా కలుపుకోవాలిగా. ఘాట్ వస్తుందా, ఎంత కమ్మటి వాసన వస్తుంది. ఊక కర్రీ కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచిగా అన్నం పుల్ల పుల్లగా మంచిగా టమాటాలు అవి వేసినాం కాబట్టి వంకాయ ఇట్లా చింతపండు పుల్ల పుల్లగా మస్తు టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్పు సప్పగా ఉన్నది, కొద్దిగా వేస్తాను. కొత్తిమీర గ్యాస్ బంద్ చేస్తాను కాబట్టి కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి. కొత్తిమీర అల్లనే వేసుకోవద్దు, ఫస్టే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి మనకు కొత్తిమీర తింటా అంటే. గ్యాస్ ఆఫ్ చేసుడే ఇక. ఎంతో
వంకాయ చికెన్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు టేస్ట్ చెప్తాం. ఎంత సూపర్ టేస్ట్ అంటే అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేస్తాను.